లో మరోసారి యూత్ ని ఊపేయడానికి రెడీ అవుతోంది బేబీ మ్యాజిక్. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జోడీ మరోసారి కలిసి వస్తుండటంతో ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. హలో ఆదిత్య, తిన్నావా? తిన్నా మమ్మీ. ఇక తాజాగా విడుదలైన టీజర్ ఆ అంచనాలను డబుల్ చేసింది. సోషల్ మీడియాలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే టీజర్ గురించే చర్చ జరుగుతోంది. బేబీ సినిమాలో ఎమోషనల్ లవ్ స్టోరీతో యూత్ హార్ట్ బీట్ గా మారిన ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య ఈసారి పూర్తిగా కొత్త స్టైల్లో కనిపిస్తున్నారు. ఈసారి ఇంటెన్స్ డ్రామా కంటే ఫన్, రొమాన్స్, రిలేషన్షిప్ కాన్సెప్ట్స్ తో ఎక్కువ ఉండబోతున్నట్టు టీజర్ చూస్తే అర్థమవుతుంది. ముఖ్యంగా లండన్ బ్యాక్డ్రాప్ లో తీసిన విజువల్స్, ఇద్దరి మధ్య కెమిస్ట్రీ, బోల్డ్ రొమాంటిక్ సీన్స్ యూత్ ని బాగా ఆకట్టుకుంటున్నాయి. టీజర్ మొదలైన కొన్ని సెకండ్లకి ఇది సాధారణ ప్రేమ కథ కాదని ఫీల్ వస్తోంది. సందీప్ రెడ్డి వంగ హీరోయిన్, శేఖర్ కమ్ముల హీరో మధ్య లవ్ స్టోరీ అన్న డైలాగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఒక్క లైన్ తోనే సినిమాలో హీరో హీరోయిన్ క్యారెక్టర్స్ ఎంత డిఫరెంట్ గా ఉండబోతున్నాయో హింట్ చేశారు మేకర్స్. ఇక ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న ఆదిత్య హాసన్ పేరు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. 90s ఏ మిడిల్ క్లాస్ బయోపిక్ వెబ్ సిరీస్ తో మంచి పేరు తెచ్చుకున్న ఆయన ఇప్పుడు మొదటిసారి పెద్ద తెరపై తన మ్యాజిక్ చూపించబోతున్నారు. టీజర్ లో కనిపించిన ఎమోషన్, కామెడీ, రిలేటబుల్ లవ్ ఎలిమెంట్స్ చూస్తే యూత్ కి కనెక్ట్ అయ్యే కంటెంట్ రెడీ చేశాడని తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు మరో పెద్ద ప్లస్ హేషం అబ్దుల్ వహాబ్ మ్యూజిక్. ఇప్పటికే విడుదలైన సంచారమే పాట మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. గోరెటి వెంకన్న రాసిన సాహిత్యం, హేషం ఇచ్చిన మెలోడీ ఈ లవ్ స్టోరీకి ఎమోషనల్ టచ్ ఇచ్చాయి. ముఖ్యంగా తెలుగు నేటివిటీని విదేశీ లైఫ్ స్టైల్ తో కలిపి చూపించిన విధానం ప్రేక్షకులను ఆకట్టుకుంది. సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విజువల్స్, ప్రొడక్షన్ వాల్యూస్ చూస్తే సినిమాను చాలా రిచ్ గా తెరకెక్కించినట్టు తెలుస్తోంది. ఇక టీజర్ విడుదలైన వెంటనే సోషల్ మీడియాలో చూస్తే ఇంట్రెస్టింగ్ రెస్పాన్స్ కనిపిస్తోంది. కొందరు ఇది మరో బేబీ రేంజ్ హిట్ అవుతుంది అంటుంటే, ఇంకొందరు ఈసారి మరింత బోల్డ్ గా వెళ్తున్నారు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో అయితే టీజర్ పై మీమ్స్, డిస్కషన్స్ ఫుల్ ట్రెండ్ అవుతున్నాయి. ముఖ్యంగా ఎన్ఆర్ఐ స్టూడెంట్స్ రిలేషన్షిప్ డ్రామా కాన్సెప్ట్ చుట్టూ కథ తిరుగుతుందేమో అన్న చర్చలు కూడా జరుగుతున్నాయి. టాలీవుడ్ లో మరోసారి యూత్ ని ఊపేయడానికి రెడీ అవుతోంది బేబీ మ్యాజిక్. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జోడీ మరోసారి కలిసి వస్తుండటంతో ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. హలో ఆదిత్య, తిన్నావా? తిన్నా మమ్మీ. ఇక తాజాగా విడుదలైన టీజర్ ఆ అంచనాలను డబుల్ చేసింది. సోషల్ మీడియాలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే టీజర్ గురించే చర్చ జరుగుతోంది. బేబీ సినిమాలో ఎమోషనల్ లవ్ స్టోరీతో యూత్ హార్ట్ బీట్ గా మారిన ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య ఈసారి పూర్తిగా కొత్త స్టైల్లో కనిపిస్తున్నారు. ఈసారి ఇంటెన్స్ డ్రామా కంటే ఫన్, రొమాన్స్, రిలేషన్షిప్ కాన్సెప్ట్స్ తో ఎక్కువ ఉండబోతున్నట్టు టీజర్ చూస్తే అర్థమవుతుంది. ముఖ్యంగా లండన్ బ్యాక్డ్రాప్ లో తీసిన విజువల్స్, ఇద్దరి మధ్య కెమిస్ట్రీ, బోల్డ్ రొమాంటిక్ సీన్స్ యూత్ ని బాగా ఆకట్టుకుంటున్నాయి. టీజర్ మొదలైన కొన్ని సెకండ్లకి ఇది సాధారణ ప్రేమ కథ కాదని ఫీల్ వస్తోంది. సందీప్ రెడ్డి వంగ హీరోయిన్, శేఖర్ కమ్ముల హీరో మధ్య లవ్ స్టోరీ అన్న డైలాగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఒక్క లైన్ తోనే సినిమాలో హీరో హీరోయిన్ క్యారెక్టర్స్ ఎంత డిఫరెంట్ గా ఉండబోతున్నాయో హింట్ చేశారు మేకర్స్. ఇక ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న ఆదిత్య హాసన్ పేరు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. 90s ఏ మిడిల్ క్లాస్ బయోపిక్ వెబ్ సిరీస్ తో మంచి పేరు తెచ్చుకున్న ఆయన ఇప్పుడు మొదటిసారి పెద్ద తెరపై తన మ్యాజిక్ చూపించబోతున్నారు. టీజర్ లో కనిపించిన ఎమోషన్, కామెడీ, రిలేటబుల్ లవ్ ఎలిమెంట్స్ చూస్తే యూత్ కి కనెక్ట్ అయ్యే కంటెంట్ రెడీ చేశాడని తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు మరో పెద్ద ప్లస్ హేషం అబ్దుల్ వహాబ్ మ్యూజిక్. ఇప్పటికే విడుదలైన సంచారమే పాట మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. గోరెటి వెంకన్న రాసిన సాహిత్యం, హేషం ఇచ్చిన మెలోడీ ఈ లవ్ స్టోరీకి ఎమోషనల్ టచ్ ఇచ్చాయి. ముఖ్యంగా తెలుగు నేటివిటీని విదేశీ లైఫ్ స్టైల్ తో కలిపి చూపించిన విధానం ప్రేక్షకులను ఆకట్టుకుంది. సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విజువల్స్, ప్రొడక్షన్ వాల్యూస్ చూస్తే సినిమాను చాలా రిచ్ గా తెరకెక్కించినట్టు తెలుస్తోంది. ఇక టీజర్ విడుదలైన వెంటనే సోషల్ మీడియాలో చూస్తే ఇంట్రెస్టింగ్ రెస్పాన్స్ కనిపిస్తోంది. కొందరు ఇది మరో బేబీ రేంజ్ హిట్ అవుతుంది అంటుంటే, ఇంకొందరు ఈసారి మరింత బోల్డ్ గా వెళ్తున్నారు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో అయితే టీజర్ పై మీమ్స్, డిస్కషన్స్ ఫుల్ ట్రెండ్ అవుతున్నాయి. ముఖ్యంగా ఎన్ఆర్ఐ స్టూడెంట్స్ రిలేషన్షిప్ డ్రామా కాన్సెప్ట్ చుట్టూ కథ తిరుగుతుందేమో అన్న చర్చలు కూడా జరుగుతున్నాయి. టాలీవుడ్ లో మరోసారి యూత్ ని ఊపేయడానికి రెడీ అవుతోంది బేబీ మ్యాజిక్. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జోడీ మరోసారి కలిసి వస్తుండటంతో ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
హలో ఆదిత్య తిన్నావా తిన్నా మమ్మీ. బట్టలేరా? ఇక తాజాగా విడుదలైన టీజర్ అంచనాలను డబుల్ చేసింది. సోషల్ మీడియాలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే టీజర్ గురించే చర్చ జరుగుతోంది. బేబీ సినిమాలో ఎమోషనల్ లవ్ స్టోరీతో యూత్ హార్ట్ బీట్ గా మారిన ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య ఈసారి పూర్తిగా కొత్త స్టైల్లో కనిపిస్తున్నారు. ఈసారి ఇంటెన్స్ డ్రామా కంటే ఫన్, రొమాన్స్, రిలేషన్షిప్ కాన్సెప్ట్స్ తో ఎక్కువ ఉండబోతున్నట్టు టీజర్ చూస్తే అర్థమవుతుంది. ముఖ్యంగా లండన్ బ్యాక్ డ్రాప్ లో తీసిన విజువల్స్, ఇద్దరి మధ్య కెమిస్ట్రీ, బోల్డ్ రొమాంటిక్ సీన్స్ యూత్ ని బాగా ఆకట్టుకుంటున్నాయి. టీజర్ మొదలైన కొన్ని సెకండ్లకి ఇది సాధారణ ప్రేమ కథ కాదని ఫీల్ వస్తోంది. సందీప్ రెడ్డి వంగ హీరోయిన్, శేఖర్ కమ్ముల హీరో మధ్య లవ్ స్టోరీ అన్న డైలాగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఒక్క లైన్ తోనే సినిమాలో హీరో హీరోయిన్ క్యారెక్టర్స్ ఎంత డిఫరెంట్ గా ఉండబోతున్నాయో హింట్ ఇచ్చేశారు మేకర్స్. ఇక ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న ఆదిత్య హాసన్ పేరు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. 90s ఏ మిడిల్ క్లాస్ బయోపిక్ వెబ్ సిరీస్ తో మంచి పేరు తెచ్చుకున్న ఆయన ఇప్పుడు మొదటిసారి పెద్ద తెరపై తన మ్యాజిక్ చూపించబోతున్నారు. టీజర్ లో కనిపించిన ఎమోషన్, కామెడీ, రిలేటబుల్ లవ్ ఎలిమెంట్స్ చూస్తే యూత్ కి కనెక్ట్ అయ్యే కంటెంట్ రెడీ చేశాడని తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు మరో పెద్ద ప్లస్ హేషం అబ్దుల్ వహాబ్ మ్యూజిక్. ఇప్పటికే విడుదలైన సంచారమే పాట మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. గోరెటి వెంకన్న రాసిన సాహిత్యం, హేషం ఇచ్చిన మెలోడీ ఈ లవ్ స్టోరీకి ఎమోషనల్ టచ్ ఇచ్చాయి. ముఖ్యంగా తెలుగు నేటివిటీని విదేశీ లైఫ్ స్టైల్ తో కలిపి చూపించిన విధానం ప్రేక్షకులను ఆకట్టుకుంది. సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విజువల్స్, ప్రొడక్షన్ వాల్యూస్ చూస్తే సినిమాను చాలా రిచ్ గా తెరకెక్కించినట్టు తెలుస్తోంది. ఇక టీజర్ విడుదలైన వెంటనే సోషల్ మీడియాలో చూస్తే ఇంట్రెస్టింగ్ రెస్పాన్స్ కనిపిస్తోంది. కొందరు ఇది మరో బేబీ రేంజ్ హిట్ అవుతుంది అంటుంటే, ఇంకొందరు ఈసారి మరింత బోల్డ్ గా వెళ్తున్నారు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో అయితే టీజర్ పై మీమ్స్, డిస్కషన్స్ ఫుల్ ట్రెండ్ అవుతున్నాయి. ముఖ్యంగా ఎన్ఆర్ఐ స్టూడెంట్స్ రిలేషన్షిప్ డ్రామా కాన్సెప్ట్ చుట్టూ కథ తిరుగుతుందేమో అన్న చర్చలు కూడా జరుగుతున్నాయి.